డియర్ టీచ్ టూల్ సర్టిఫైడ్ అబ్జర్వర్స్, ఈ వీడియోలో మీ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ స్టార్ట్ చేసే ముందు మీ స్కూల్ టీచర్స్ లిస్ట్ని యాప్లో ఎలా వెరిఫికేషన్ చేయాలో, అలాగే లిస్ట్లో మిస్ అయిన టీచర్స్ని ఎలా యాడ్ చేయాలో మరియు ట్రాన్స్ఫర్ అయిన టీచర్స్ నేమ్స్ని ఎలా డిలీట్ చేయాలో ఆ ప్రాసెస్ని చూడబోతున్నాం. ముందుగా మీరు టీచ్ యాప్లో లాగిన్ అయ్యి మీ హోమ్ స్క్రీన్లో ఉన్న ఆల్ స్టాటిస్టిక్స్ సెక్షన్లోని ఆల్ టీచర్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయాల్సిన స్కూల్ యొక్క టీచర్స్ నేమ్స్ కనిపిస్తాయి. ముందుగా మీ స్కూల్లోని టీచర్స్ అందరి నేమ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరి నేమ్ అయినా లేకపోతే పైన ఉన్న హోమ్ సింబల్ మీద క్లిక్ చేసి హోమ్ స్క్రీన్లోకి రావాలి. ఈ హోమ్ స్క్రీన్లోని బాటమ్ రైట్ కార్నర్లో మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న హెల్ప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు హెల్ప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఇష్యూ రిజల్యూషన్ ఫామ్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ ఇష్యూ రిజల్యూషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో ఒక డెమో చూద్దాం. ముందుగా నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఐ నో మై టీచ్ యూజర్ నేమ్, ఐ డో నాట్ నో ఆర్ రిమెంబర్ ఆర్ నీడ్ టు వెరిఫై మై టీచ్ యూజర్ నేమ్. ఇప్పుడు ఐ నో మై టీచ్ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేశా. ఇప్పుడు మీకు రిఫరెన్స్ కోసం ఒక యూజర్ ఐడిని ఎంటర్ చేస్తున్నా. మీ యూజర్ ఐడి సిఎఫ్ఎంఎస్ లేదా పిఎఫ్ఎంఎస్ ఐడి అయి ఉంటుంది. ఆ ఐడిని @teachap కంబైన్ చేసి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు మీ యూజర్ నేమ్ని ఎంటర్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీ నేమ్ మరియు మీ డెసిగ్నేషన్ మరియు మీ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒకవేళ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అయితే ఎస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా టీచ్ ఏపీ యాప్లో అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి సెలెక్ట్ నెక్స్ట్. తర్వాత మీరు వాడుతున్న టీచ్ ఏపీ యాప్ యొక్క వర్షన్, అంటే మీరు ఇన్స్టాల్ చేసిన యాప్ వర్షన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ వర్షన్ని చెక్ చేయాలంటే ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా మీ యాప్లోకి వెళ్ళి మోర్ బటన్లో కిందకి స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తుంది మీ బిల్డ్ వర్షన్. ఈ వర్షన్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ ఇష్యూస్ కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఇన్కరెక్ట్ స్కూల్కి కానీ కాంప్లెక్స్కి కానీ అసైన్ అయితే కరెక్ట్ స్కూల్ని యాడ్ చేయడానికి, అలాగే ఇన్కరెక్ట్ స్కూల్ డీటెయిల్స్ని రిమూవ్ చేయడానికి ఐ హ్యావ్ బీన్ అలోకేటెడ్ విత్ ఇన్కరెక్ట్ స్కూల్ కాంప్లెక్స్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. యాడ్ న్యూ స్కూల్, రిమూవ్ స్కూల్, యాడ్ అండ్ రిమూవ్ స్కూల్. ఒకవేళ కేవలం మీరు కొత్త స్కూల్ని యాడ్ చేయాలనుకుంటే యాడ్ స్కూల్ని యూజ్ చేస్తారు, లేదా రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ స్కూల్. లేదు నేను కొత్త స్కూల్ని యాడ్ చేయాలి, అలాగే ఉన్న ఎగ్జిస్టింగ్ స్కూల్ని రిమూవ్ చేయాలి అనుకుంటే ఈ 3 ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ న్యూ స్కూల్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఎన్ని స్కూల్స్ మీకు యాడ్ అవ్వాలనుకుంటున్నారో లిస్ట్లో మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అని ఎంటర్ చేశాను. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరు కేవలం డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఇక్కడ టెక్స్ట్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్. ఇప్పుడు మీరు యాడ్ చేయాలనుకుంటున్న స్కూల్ యొక్క యుడెస్ కోడ్ని ఎంటర్ చేయాలి. డెమో కోసం నేను ఈ కోడ్ని ఎంటర్ చేస్తున్నాను. వన్స్ మీరు యుడెస్ కోడ్ ఎంటర్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయ్యాక మీ స్కూల్ మరియు కాంప్లెక్స్ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ అప్డేట్ అయ్యాక ఎల్ఎఫ్ఈ టీమ్ మీకు అప్డేట్ చేస్తారు. ఇదే విధంగా ఏ స్కూల్ని అయితే మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో రిమూవ్ స్కూల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి మీకు ఆల్రెడీ అసైన్ చేయబడిన స్కూల్ లిస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు.
సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్, సబ్మిట్. ఈ విధంగా మీకు అసైన్ చేయబడిన ఇన్కరెక్ట్ స్కూల్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ యాడ్ మరియు రిమూవ్ స్కూల్స్ ఒకేసారి చేయాలి అనుకుంటే 3 ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మీరు ఎన్ని స్కూల్స్ని యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తారు. తర్వాత ఆ స్కూల్ యొక్క యుడైస్ కోడ్ని ఎంటర్ చేస్తారు. ఏ స్కూల్ని అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ స్కూల్ సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ క్లిక్ చేస్తారు. ఫామ్ని సబ్మిట్ చేస్తారు. ఒకవేళ ఏ టీచర్ని అయినా మీరు మీ లిస్టులో నుంచి రిమూవ్ చేయాలన్నా లేదా యాడ్ చేయాలన్నా ఇక్కడ కనిపిస్తున్న 3వ ఆప్షన్ ఐ హ్యావ్ బీన్ అలొకేటెడ్ విత్ ఇన్కరెక్ట్ టీచర్స్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తారు. ఇక్కడ కూడా మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. యాడ్ న్యూ టీచర్, రిమూవ్ టీచర్, యాడ్ అండ్ రిమూవ్ టీచర్. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ న్యూ టీచర్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏ స్కూల్లో మీరు ఆ టీచర్ని యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ స్కూల్ యుడైస్ కోడ్ని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్. ఇప్పుడు ఎంతమంది టీచర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నారు అంటే ఎంతమంది మిస్ అయ్యారో వారి కౌంట్ని డిజిట్స్ రూపంలో ఎంటర్ చేస్తారు. నెక్స్ట్. ఇప్పుడు ఆ టీచర్ యొక్క నేమ్ మరియు మొబైల్ నెంబర్ మరియు సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తారు. డెమో కోసం నేను ఈ డీటెయిల్స్ని ఫిల్ చేస్తున్నాను. వన్స్ డీటెయిల్స్ ఫిల్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు. ఫామ్ని సబ్మిట్ చేస్తారు. అదేవిధంగా మీరు ఎవరినైనా టీచర్స్ని రిమూవ్ చేయాలి మీ లిస్ట్లోంచి అనుకుంటే రిమూవ్ టీచర్స్ సెలెక్ట్ చేస్తారు. మీ స్కూల్ కోడ్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే ఎంతమంది టీచర్స్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారో వారి కౌంట్ని ఎంటర్ చేస్తారు. ఆ రిమూవ్ చేయాలనుకున్న ఆ టీచర్ నేమ్ మరియు మొబైల్ నెంబర్ సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి ఫామ్ని సబ్మిట్ చేస్తారు. ఒకవేళ మల్టిపుల్ టీచర్స్ని యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఒకేసారి యాడ్ అండ్ రిమూవ్ టీచర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. టీచర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఫామ్ని సబ్మిట్ చేస్తారు. మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయ్యాక మీ టీచర్స్ లిస్ట్ అప్డేట్ అవుతుంది. లిస్ట్ అప్డేట్ అయ్యాక ఎల్ఎఫ్ఈ టీమ్ మీకు అప్డేట్ చేస్తారు. ఈ విధంగా క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ని స్టార్ట్ చేసే ముందు మీకు అసైన్ చేయబడిన టీచర్స్ లిస్ట్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అసైన్ చేయబడిన స్కూల్ని అప్డేట్ చేయాలన్నా లేదా టీచర్స్ లిస్ట్ని అప్డేట్ చేయాలన్నా ఈ విధంగా ఈ ఇష్యూ రిజల్యూషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారు. Thanks for watching this video.